విశాఖలో న్యూ ఇయర్ జోష్ బీక్స్ కు చేరబోతోంది. లైవ్ షోలు, డీజే మ్యూజిక్ తో మారు మోగబోతోంది. విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ లో ఈవెంట్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశాఖ హంగామాపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. 2024లో మిగిలింది కొన్ని గంటలే. 2025కు గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి సాగర తీర నగరం విశాఖ సంసిద్ధమైంది. డీజే మోతలు, సెలబ్రిటీల ఆటపాటలతో సందడిగా మారిపోతుంది. ప్రస్తుతం నేను విశ్వనాథ్ క్లబ్ లో ఉన్నాను. ఇక్కడ భారీ ఏర్పాట్లు చేశారు. సింగర్లతో పాటు శ్రీరామచంద్ర లాంటి సింగర్స్ లైవ్ కాన్సర్ట్ ను ఇక్కడ ఏర్పాటు చేశారు. దాదాపు 10,000 మందికి పైగా అకామిడేషన్ కూడా ఉంది. పెద్ద ఎత్తున నగరంలో అనేక స్టార్ హోటల్స్ తో పాటు వివిధ సంస్థలు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. పెద్ద ఎత్తున పర్యాటకులను అలాగే ప్రజలను ఆకర్షించడానికి లైవ్ కాన్సర్ట్లను పెట్టి డీజే మోతలతో సందడి చేయబోతున్నాయి. ప్రస్తుతం మన దగ్గర ఈవెంట్ మేనేజర్ చందు ఉన్నారు. ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎవరెవరు రాబోతున్నారు మీ దగ్గరికి? ఈ రోజు శ్రీరామచంద్ర లైవ్ కాన్సర్ట్ ఫస్ట్ టైం అండి. మొత్తం శ్రీరామచంద్రది ఫస్ట్ టైం లైవ్ కాన్సర్ట్. ఆయన చాలా ఫేమస్ సింగర్. ఆయనతో పాటు శిరీష భగవతులు కూడా వస్తుంది. ఇట్స్ ఎ లైవ్ కాన్సర్ట్. అందులో మొత్తం డాన్స్ ట్రూప్ అందరూ ఇంక్లూడ్ అయ్యి ఉన్నారు. చూసారు కదా, మొత్తం అరేంజ్మెంట్స్ ఏంటంటే 10,000 మెంబర్స్ వరకు అకామిడేట్ చేసి అరేంజ్మెంట్స్ చేసాం. ఇది నాన్ ఆల్కహాలిక్ ఈవెంట్. ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసేటట్టు చేస్తున్నాం అన్నమాట. ప్రాపర్ క్రౌడ్, అంటే ఫ్యామిలీ క్రౌడ్ అందరికి అందుబాటులో ఉండేటట్టు మేము చేసామండి. ఈసారి ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది? అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ తో పోలిస్తే ఈసారి న్యూ ఇయర్ జోష్ బాగా కనిపిస్తుంది. ఎట్లాంటి రెస్పాన్స్ కనిపిస్తుంది మీకు బయట నుంచి? రెస్పాన్స్ అయితే చాలా బాగుందండి. ఇప్పటి వరకు కూడా మనం టికెట్లు బుక్ మై షో త్రూ అమ్మాము, చాలా టికెట్లు అమ్మాము. చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి. మా ఎక్స్పెక్టేషన్ అయితే ఈరోజు 4,000-5,000 మెంబర్స్ ఇక్కడే ఉంటారు అనేసి ఎక్స్పెక్టేషన్ అండి. అంటే ఆల్మోస్ట్ సిటీ అంతా ఆ జోష్ కనబడుతుంది ఈరోజు. రైట్. ఒకవైపు ఈవెంట్ ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. ప్రధానంగా స్టార్ హోటల్స్ తో పాటు ఎక్కడైతే ఓపెన్ పార్టీస్ ఉన్నాయో ఓపెన్ పార్టీస్ మీద కొంత రెస్ట్రిక్షన్స్ ఉండడంతో క్లోజ్డ్ సర్క్యూట్ పార్టీస్ మీద, ప్రధానంగా ఫ్యామిలీ పార్టీస్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. విశాఖ నగరంలో న్యూ ఇయర్ అంటేనే ఒక వైబ్ ఉంటుంది. దానిని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి నగరవాసులు తహతలాడుతున్న పరిస్థితి. ఈ క్రమంలో కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. బీచ్ రోడ్ తో పాటు ఇతర ప్రాంతాల్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ను పోలీసులు అమలు చేస్తున్నారు. రేవ్ పార్టీస్ గానీ లేకపోతే ఆల్కహాలిక్ పార్టీస్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూనే న్యూ ఇయర్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని సూచనలు చేస్తున్నారు. ఓవరాల్ గా విశాఖ నగరం అనేక ఈవెంట్లకు వేదికగా మారింది. ఎక్కడికక్కడ ఈవెంట్ ఆర్గనైజర్లు తమ శక్తి సామర్థ్యాల మేరకు ఆర్గనైజ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సింగర్స్ వస్తున్నారు. పెద్ద పెద్ద స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్ళంతా కూడా వచ్చి ఈ రోజు న్యూ ఇయర్ లో సెలబ్రేట్ చేసుకునేందుకు, ప్రజల మధ్య సెలబ్రేట్ చేసుకోవడానికి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారంతా కదిలొస్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా న్యూ ఇయర్ జోష్ విశాఖ నగరంలో పెద్ద ఎత్తున కనిపిస్తోంది. కెమెరామెన్ సురేష్, రవిచంద్రన్, టీవీ, విశాఖపట్నం.